సజావుగా ఎలక్షన్లు జరుగుతున్నాయా లేదా అని మనం అబ్జర్వ్ చేస్తే జరగలేదని చెప్పాలి. మీరు ఈవీఎంల గురించి ఇందాక అడిగారు కదా. ఒక ఎంటైర్ అసెంబ్లీకి రేపు 21న ఇప్పుడు మళ్ళీ పోలింగ్ ఉంది తెలుసా మీకు? పశ్చిమ బెంగాల్లో సెంటు కొట్టారంట ఈవీఎంల మీద. ఆ బటన్ దగ్గర సెంటు కొట్టారంట. అంటే వేలుకు మళ్ళీ వాసన వస్తే వీళ్ళకి వేసినట్టు, రాకపోతే మళ్ళీ డబ్బులు వెనక్కి వసూలు చేసుకునేట్టు బెదిరింపు కార్యక్రమాలు చేస్తూ ఒక నియోజకవర్గంలో కొత్త స్ట్రాటజీ తెచ్చారు. దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్లో ఐడెంటిఫై చేసి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెరిఫై చేసి మొత్తం అన్ని బూతుల్లో ఇదే తరహా నడిచిందని తెలిసి మళ్ళీ రీపోలింగ్ పెట్టారు. అంటే ఇది ఎంత దుర్మార్గం. కొన్ని చోట్ల వేరే పార్టీకి ఓటేయకుండా వాటికి స్టిక్కర్లు అతికిచ్చారంట. ఇలాంటివి ఎన్నో బయటకు వస్తున్నాయి. మరి కేంద్ర బలగాలు దించి ఎస్ఐఆర్ నడిపి శాంతియుతంగా మేము ఎలక్షన్ నడిపామని చెబుతున్నారు. ఇలాంటి ఆరోపణలు చూసిన తర్వాత శాంతియుతంగా కాదు, అక్రమంగా ఎలక్షన్ జరిగిన తర్వాత ఇంక దానికి న్యాయబద్ధత ఏముంటుంది? సో నా అబ్జర్వేషన్ అయితే సార్, పశ్చిమ బెంగాల్ అవ్వచ్చు, తమిళనాడులో టీవీకే పార్టీ అవ్వచ్చు. తమిళనాడు టీవీకే పార్టీ చెప్పే కదా ఎన్ని హామీలు, ఏది తులం బంగారం, పట్టు చీరలు 2500 మహిళలకి, లేదు రైతు రుణమాఫీలు, కూలి రైతులకి 10,000 రూపాయలు, ఇంకా అసలు ఏమంటే సోషల్ పెన్షన్ ఆల్ ఆఫ్ సడన్ 3 times పెంచేయడం అవ్వచ్చు. అసలు అలిమి కాని హామీలు అన్నీ ఇచ్చారు టీవీకి వాళ్ళు కూడా. అక్కడ బీజేపీ వాళ్ళు ఇచ్చారు బెంగాల్లో, ఇక్కడ అస్సాంలో ఇచ్చారు బీజేపీ వాళ్ళు, పుదుచ్చేరిలో ఇచ్చారు ఎన్డీఏ వాళ్ళు. అంటే మీరు 2 మేనిఫెస్టోలు, ఓడిపోయిన వాళ్ళది గెలిచిన వాళ్ళది మేనిఫెస్టో పక్కపక్కన పెట్టుకొని చూస్తే ఫ్రీబీస్ ఎవరైతే ఎక్కువగా ఆఫర్ చేశారో వాళ్ళే గెలిచారు. 5 రాష్ట్రాల్లో ఇదే జరిగింది. సో రాబోయే రోజుల్లో మేనిఫెస్టోనే కీలకంగా మారబోతుంది. మీరు ఎంత మంచి పరిపాలన చేశారు, మీకు కుల బలము మత బలము ఎన్ని అవసరం లేదు, మేనిఫెస్టో అనేది మిమ్మల్ని గెలిపిస్తుంది అనేది ఈ ఎలక్షన్ ద్వారా అయితే స్పష్టంగా అర్థమైంది. ఒకే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సార్,